హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కర్ణాటకకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక మఠానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఆయన హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. పర్యాయ శ్రీ పుతిగే కృష్ణ మఠానికి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అసలు ఎందుకని ఆ మఠం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు, దీంట్లో కిరణ్ టీవీ పాత్ర ఎంతవరకు ఉన్నదని తెలుసుకున్నాం. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్, మీరు చూసుండొచ్చు మన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ టీవీ CEO కిరణ్ బోల్దాస్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడానికి కర్ణాటక పీఠానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అసలు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించాలనుకున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతవరకు ఉందంటే? తప్పగా ఉందండి. అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఎందుకంటే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ఏకైక వ్యక్తి. పీఠాధిపతులు, నేను చాలా సందర్భాలు చెప్పాను, ఈ దేశంలో పీఠాధిపతులు, మఠాధిపతులు, అనేక మంది స్వామీజీలు, గురూజీలు అనేక మంది ఉన్నా 100 కోట్ల మంది హిందువులకి, అంటే 80% పాపులేషన్ అవుట్ ఆఫ్ 145 crores హిందువులకు ప్రతినిధిగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి అని చెప్పిన ఏకైక మనగోడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే రాజకీయాలు వచ్చినప్పుడు ఒక మతానికి బాసటగా నిలబడితే మిగతా మతాలు దూరం అవుతాయి, కులాలు దూరం అవుతాయి, ఎలక్షన్స్ గెలవలేమనే బాధ ఉంటుంది. ఆయన చెప్పేశాడు, నాకు పదవి కన్నా నా ఇది ముఖ్యం, నా సనాతన ధర్మం ముఖ్యం అన్నాడు. సనాతన ధర్మం అంటే ఏంటి? ఎదుటి మతాలను దేశించటం కాదు, తన మతాలు ఎదుటి మతాలను గౌరవించి కూడా తన మతాన్ని తను కాపాడుకోవటం. ఈ సనాతన ధర్మ పరిరక్షణలో అనేక మంది అంతా గతంలో పరిపాలించిన వాళ్ళు, మొఘల్ కాలం కావచ్చు, ఖిల్జీలు, తుగ్లకులు మన సంస్కృతి సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేశారు. అది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా అలా జరగకూడదు, మన ధర్మ పరిరక్షణ మనం పాటుపడాలని పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఫస్ట్ టైం అటువంటి నాయకుడిని మనం చూడలే. కాబట్టి మీరు అన్నట్టు ఉడిపిలోను శ్రీకృష్ణ పీఠం, మీరు చెప్పిన ఆ పీఠం వాళ్ళు ఆ అవకాశాన్ని మోదీ గారితో పిలిచి చేశారు. ఆయన పారాయణంలో కూడా ఆయన కూడా మంచి బిరుదు కూడా సత్కరించి గౌరవించింది మనం చూసాం. ఇది మోదీ గారిని కూడా అట్లా మోదీ గారిని పిలిచినట్టు తెలుస్తుంది. 15 రోజుల క్రితమే మోదీ గారు వెళ్ళారు, ఆ పారాయణంలో పాల్గొన్నారు, ఆయన కూడా బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత యోగి గారిని కూడా పిలిచారు. ఇప్పుడు ముగింపు ఉత్సవాలకి పవన్ కళ్యాణ్ గారిని పిలవటం ఏదైతే ఉందో చాలా అద్భుతం. ఎందుకంటే ఆయన అంత ఆ స్థాయిలో వెళ్ళిపోయాడు అనమాట. ఆ ఉత్సవాల్ని పిలవటానికి ఆ పీఠానికి ఈ ఏదో ఉడిపిలో ఉన్న కృష్ణపీఠం ప్రతినిధి వెంకటేష్తో పాటు కిరణ్ టీవీ మనం అనుకున్నట్టు నాతో ఎక్కువగా మనం 100 ఇంటర్వ్యూ చేస్తున్నాం. కాబట్టి ఏదో సీనియర్ జర్నలిస్ట్గా నంది అవార్డు గ్రహీత, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ నంది అవార్డు న్యూస్ చదవటంలో ఆ భాష ఉచ్చారణ కిరణ్ తర్వాతే, ఆ తర్వాత నేషనల్ అవార్డు కూడా గ్రహీత. అటువంటిది ఈ ఆధ్యాత్మికత కూడా తను సందర్భం వచ్చినప్పుడల్లా ఈ దేశం కోసం తను కూడా కృషి చేస్తుంటాడు. వాళ్ళ పీఠాధిపతి వాళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధి వెంకటేష్తో పాటు ఈయన ఆధ్వర్యంలో, కిరణ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే కలవటం ఉందో నిన్న, అది హిందూ సమాజంతో పాటు యావత్ దేశంలో ఉన్న ఈ హైందవ ఎవరైతే భక్తులు ఉన్నారో ఈ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వాళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అది ఒక అరుదైన గౌరవంగా కిరణ్కి లభించింది అనుకోవాలి. ఎందుకంటే కిరణ్ టీవీ, ఎందుకంటే కిరణ్ ఈ టీవీలో అతను వర్క్ చేసిన తర్వాత HM టీవీలో కావచ్చు, ఆ తర్వాత పలు సంస్థల్లో పనిచేశాడు. ఇప్పుడు సొంతంగా కిరణ్ న్యూస్ చేసుకుంటా తన సమాజంలో మార్పు కోసం, ఒకవైపు రాజకీయాల్లో మార్పు కోసం తన కృషి చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలవటం, ఆయన ఆధ్వర్యంలో ఆ పీఠం ప్రతినిధి వెంకటేష్ గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. అంటే ఒక పక్క మోదీ గారిని ఫస్ట్ పిలిచారు, ఆయన వచ్చారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారే. అంటే చాలా మంది అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ భారత ప్రధానిగా మోదీ గారి తర్వాత వారసులుగా వీళ్ళిద్దరిని చూస్తున్నారు అనుకోవచ్చు సార్. అందుకే ఈయన్ని ఎక్కువగా పిలవడం, డెఫినెట్గా ఇప్పుడు దీంట్లో భారత భాగ్య విధాత అనే బిరుదుతో మోదీ గారిని కూడా సత్కరించాడు, పారాయణం చేశారు. ఈ గీత, కోటి పారాయణ గీత అనేది దాంట్లో మొన్న 10 రోజుల క్రితం ఆయన సత్కరించారు. తర్వాత ఆర్మీ చేసేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా దేశ ప్రధాని వెళ్ళారంటే మామూలు విషయం కాదు కదా.
తర్వాత ఇప్పుడు యోగి గారిని పిలుస్తున్నారంటే ఇప్పుడు మోదీ గారి తర్వాత ఎవరంటే యోగి, తర్వాత దక్షిణ భారతదేశం నుంచి పవన్, వీళ్ళిద్దరే కనపడుతుంది. తర్వాత హిమంత బిశ్వ శర్మ, తర్వాత గడ్కరీ, అమిత్ షా ఇట్లా కనపడుతుంటారు. కానీ గట్స్ ఉండి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తులు రేరుగా ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కనపడుతున్నాడు. ఒకవైపు యోగి, ఒకవైపు పవన్, అక్కడ మధ్యలో మోదీ. మరి ప్రపంచం అంతా ఇలవైపే చూస్తుంది. ఆఫ్టర్ మోదీ ఎవరంటే వీళ్ళ పేర్లు వినపడుతున్నాయి. టాప్ 5 పేర్స్ తీసుకున్నారనుకోండి, టాప్ 5 మోదీ తర్వాత ఎవరు ఈ దేశానికి ప్రధాని, ఈ దేశాన్ని సుస్థిరంగా ముందుకు తీసుకెళ్తున్న విధానాలతో అంటే యోగి కనపడుతున్నాడు, తర్వాత అమిత్ షా కనపడతాడు, గడ్కరీ కనపడతాడు, రాజ్నాథ్ సింగ్ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరిలో కంటే చారిస్మాటిక్ ప్రజాదరణ పొందింది ఎక్కువగా యోగి ఎట్లయితే యూపీలో పొందుతాడో, యూపీ మినీ ఇండియా. ఇప్పుడు యూపీతో పాటు ఇటు తమిళనాడు, కర్ణాటక, తర్వాత కేరళ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు. మొన్న ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభ ఎలా వెలుగొందిందో మనం చూడొచ్చు. కాబట్టి ఈ ముగ్గురు, అందులో పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ ఆ ప్రతినిధికి, కిరణ్కి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చినట్టుగా 7వ తారీఖు ముగింపు సమావేశానికి నేను కూడా వస్తాను. మీరు ఈ సంస్కృతి సంప్రదాయం కోసం, హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడటం ఈ యొక్క పీఠం చాలా గొప్ప విషయం అని చెప్పి పీఠానికి అధిపతితో కూడా వెంకటేష్ నుంచి ఫోన్లో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అదృష్టం కిరణ్ టీవీ అధినేతకి కిరణ్ కూడా రావటం, ఆయన ఆహ్వానించడానికి నేను వెళ్ళటం, రేపు 7వ తారీఖు కూడా ఆయనతో పాటు డెఫినెట్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు గుర్తించి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తిని చివరికి ముగింపు సమావేశానికి చీఫ్ గెస్ట్గా పిలిచారంటే మామూలు విషయం కాదు కదా. ఆ అదృష్టాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా యూటిలైజ్ చేసుకుంటారు. దాంట్లో వాళ్ళ ప్రతినిధి వెంకటేష్తో పాటు కిరణ్ కూడా పాల్గొంటాం. కిరణ్ టీవీ వీక్షకులకి, కిరణ్ టీవీకి గర్వంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే డెఫినెట్గా ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని అక్కడ తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటిది అంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఈ స్థాయిలో ఉంటే ఇక్కడ ఏంటి సార్ ఇలాంటి అంటే నేనేమంటానంటే ఇక్కడ వాళ్ళకి కొంతమందికి రాజకీయ లబ్ధి, రాజకీయ సులభాపేక్ష. ఇక్కడ ప్రథమ శ్రేణి నాయకులు ఎవరు మాట్లాడుతున్నారు, మీరు గమనించారు లేదో? అవును సార్, అవును. ప్రథమ శ్రేణి నాయకులు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, లేకపోతే కేసీఆర్, కేటీఆర్. ఆ స్థాయిలో మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ అందుకని ద్వితీయ శ్రేణిలో వాళ్ళకి ఏదంటే వాళ్ళకి పార్టీలో మేము ఉన్నామని మిగతా వాళ్ళు చూపించుకోవడానికి కావచ్చు, మీడియా వాళ్ళు అడిగిన దాన్ని వక్రీకరించొద్దని చెప్పి 3 లైన్లు రాశారు. ఆయన క్షమాపణ చెప్తారని చెప్పి చాలామంది అనుకున్నారు. ఆయన బెదిరిపోయే రకం కాదు. ఆయన ఉరికిచ్చి కొడతామన్నారు కొంతమంది. ఆయనకు మానసిక స్థితి సరిగ్గా లేదంటారు. ఇవన్నీ భరించాడు. ఆయన ఇంకా రాజకీయాల్లో ఆయన చూడండి ఏమి లేదండి. ఆయన ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల పీస్ కాదు, నేషనల్ పొలిటికల్ స్టార్. మోదీ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడంటే మోదీ గారు వెనకున్న వ్యక్తి ఈరోజు పక్కకొచ్చి నిలబడ్డాడు. ఆ స్థాయి ఎవరు వీళ్ళు కలలో కూడా వాళ్ళు ఊహించలా. కాబట్టి ఏదో ఒకటి ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఆయన స్థాయిలో ఆయన విమర్శిస్తే మనం కూడా కనపడతామనే భావన కావచ్చు, కొంతమంది ఉత్సాహంతో కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు రోజు గ్రాఫ్ పెరిగింది తప్పితే ఆయన మహారాష్ట్రలో సక్సెస్ రేట్ చూపించాడు, తమిళనాడులో విశేష ప్రజాదరణ, కర్ణాటకలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కానీ అక్కడున్న వాళ్ళు అంత రిసీవ్ చేసుకున్నారు. తర్వాత కేరళ వెళ్ళినా హిందూ అందు లేదు అన్నట్టు ఎందెందు ఎదిగినా ఏ రాష్ట్రం వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారిని, చివరికి ఎన్ఎస్సీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా బాబు కాశ్మీర్ వెళ్ళినా మేము ఆయన్ని జాగ్రత్త చూసుకోగలం, కానీ మీ అభిమానులు చూస్తే, ఆ ప్రేమను చూస్తే మేము తట్టుకోలేకపోతున్నాం, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం అని నేషనల్ సెక్యూరిటీ గార్డ్సే చెప్పారంటే పవన్ చరిష్మా ముందు వీళ్ళు ఎంతండి. విమర్శించే వాళ్ళు తమ స్థాయి ఏంటి, తమ ఆలోచన ఏంటి, ఎందుకు ఆయన్ని మాట్లాడుతున్నాం అనేది వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకే మంచిది. ఇటువంటి సమయంలో ప్రాంతీయ విభేదాలు సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం పాటుపడాలి తప్పితే మనిషిని ఏదో ఒకటి డిఫేమ్ చేయాలి, ఏ విధంగా నిత్యం మీడియాలో ఉండాలంటే అది ఎక్కువ కాలం కుదరదనమాట. కాబట్టి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అటువంటి దానికి దేశ ప్రధాని మోదీ గారితో పాటు, యోగితో పాటు ఆ ముగింపు ఉత్సవాలకి హంపి అక్కడ వెళ్తున్నాడంటే ఉడిపి, దానికి శ్రీకృష్ణుని దానికి ఆ పారాయణం పార్టిసిపేషన్ చేయడానికి వెళ్తున్నాడంటే ఏదో పూర్వజన్మ సుకృతమే. కాబట్టే ఆయనకి అవకాశం వచ్చింది. దాంట్లో కిరణ్ టీవీ తరపున కిరణ్ గారు పాల్గొనడం కూడా మనం అందరూ కూడా అభినందించాల్సిన విషయం. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఈ ఒక్క వీడియో ద్వారా తెలుస్తుంది. నాకు తెలిసి ఏంటంటే మోదీ గారి తర్వాత ఈ యోగి ఆదిత్యనాథ్ గారిని ఎలా చూస్తున్నారో పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే తరహాలో మన దేశంలో ప్రజలందరూ కూడా అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారిని గుర్తిస్తున్నారు. ఆయన అనేది
ఇప్పుడు మనకి ఈ వీడియో ద్వారా చందు గారి ద్వారా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.